గ్యాంగ్టాక్ సిటీ చూడడానికి వచ్చేసినాం ఈరోజు. 5400 ఫీట్ హైట్లో ఉన్న ఈ హిల్ స్టేషన్ సిక్కిం రాష్ట్రానికి రాజధాని. ఇక్కడి మెయిన్ అట్రాక్షన్ మహాత్మా గాంధీ మార్గ్, ఎంజీ మార్గ్ అని కూడా అంటారు దీన్ని. ఈరోజు అది ఎక్స్ప్లోర్ చేసేద్దాం. ఇదిగోండి, ఇలాంటి బ్రిడ్జ్లు ఎక్కి ఆ బిల్డింగ్ లోపల నుంచి దూరి అటువైపు వెళ్తే ఎంజీ మార్గ్ అంట. మనం కొంచెం ముందుకెళ్ళి చూద్దాం. ఇక్కడ నుంచి వ్యూ మాత్రం చాలా బాగుంది. వెనకాల ఎత్తైన కొండలు, చల్లటి గాలి, విశాలమైన రోడ్లు, పక్కనే ఎత్తైన మాల్, మంచి సూతింగ్ వైబ్స్ వస్తున్నాయి. ఇదిగోండి, బ్రిడ్జ్ కింద ఒక రోడ్డు ఉంది. ఈ మెట్లు ఎక్కేసి పైకి వెళ్తే అక్కడ ఇంకొక రోడ్డు అంట, అదే ఎంజీ మార్గ్. ఎక్స్ప్లోర్ చేసేద్దాం. అక్క కొంచెం పక్కకు తప్పుకో, ముందుకెళ్ళాలి. ఇంకొచ్చేసినట్టున్నాం ఎంజీ మార్గ్కి. పాపను ఎత్తుకొని ఆ మెట్లన్నీ ఎక్కొచ్చేసరికి ధూళి తీరిపోయింది. గాంధీ తాత అయితే గ్రాండ్ వెల్కమ్ ఇస్తున్నాడు. మంచి క్రౌడ్ కూడా ఉంది. ఇంకా విశాలమైన రోడ్లు, పెద్ద పెద్ద షాపులు, రెస్టారెంట్లతో మంచి కిటకిటలు ఆడిపోతుంది వీధంతా. ఇంక ఇక్కడ అన్ని వరుసగా ఏవో స్టాల్స్ లాగా పెట్టారు. సూవెనీర్స్ ఆఫ్ సిక్కిం అంట. టూరిస్టులకి సిక్కిం యొక్క ట్రెడిషన్స్ని తెలియపరచడానికి గవర్నమెంట్ ఇలా పర్మిషన్ ఇస్తుందంట షాప్స్కి. వారానికి కొన్ని రోజులని పెట్టుకుంటారంట ఇక్కడ. అంతేకాదు, ఇక్కడ లోకల్ క్విజిన్స్ని కూడా ఇక్కడ ట్రై చేయొచ్చు మనం షాప్స్లో. ఎంతంట? ఒక హ్యాండ్ మేడ్ షాప్కి అయితే వచ్చేసాం. ఇక్కడ ఇయర్ రింగ్స్, పౌచెస్, హ్యాండ్ బ్యాగ్స్ అన్నీ దొరుకుతున్నాయి. క్వాలిటీ మాత్రం మంచిగానే ఉంది. These are cute. తీసుకోనా? మా వైఫ్కి అయితే ఇయర్ రింగ్స్ అవి నచ్చినట్టున్నాయి. మా పాపకి డ్రైనేజ్ మూత మాత్రం బాగా నచ్చిందంట. అమ్మరని చెప్పేసరికి డిసప్పాయింట్ అయింది పాపం. ఇదిగో ఇక్కడ లోకల్ డిషెస్ అంట. మోమోస్ తప్ప మిగిలిన వాటి పేర్లు కూడా పలకడానికి రావట్లేదు. ఐస్ క్రీమ్ లేదంట వీళ్ళ దగ్గర, ఇవే ఉన్నాయి. ఇంకా మా వైఫ్కి ఇక్కడ ఒక పర్ల్ నెక్లెస్ నచ్చినట్టుంది. రేట్ ఎంత అడిగి చూద్దాం. ఎంత? 26. ఇంకా మా పాప అయితే ఐస్ క్రీమ్ కావాలని పట్టుపట్టింది. సరే అని చూస్తే ఒక బేకరీ అయితే కనిపించింది. కాఫీ విత్ వ్యూ అంట. ఒకసారి పైకి వెళ్ళి చూసేద్దాం ఎంజీ మార్గ్ వ్యూ పైనుంచి. లెట్స్ గో. ఇదిగోండి ఎంజీ మార్గ్ వ్యూ ఫస్ట్ ఫ్లోర్ నుంచి. మంచి పీస్ఫుల్గా ఉంది. తెచ్చేదాకా కూడా ఐస్ క్రీమ్ ఇంకా చూడు. హాయ్ చెప్పు గట్టిగా. తెచ్చేదాకా కూడా ఆగట్లేదు. ఇంకా బోర్ కొడితే చదువుకోవడానికి న్యూస్ పేపర్ కూడా ఇచ్చాడు. చూద్దాం ఒకసారి, తిప్పుదాం ఓపెన్ చేసి. ఇంకెప్పుడెప్పుడు అని వెయిట్ చేస్తున్న ఐస్ క్రీమ్స్ వచ్చేసాయి. నేను ఒక చాక్లెట్ ఆర్డర్ చేశా, మా పాప వెనిలా. ఇంకా మా వైఫ్ ఒక రెడ్ వెల్వెట్ కేక్ ఉన్నట్టుంది ఆర్డర్ చేసింది. ఓ వైఫ్ ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ అయితే వచ్చే కష్టాలు చూడండి. ఐస్ క్రీమ్ కరిగిపోయినా సరే మంచి ఫోటో వచ్చేదాకా ముట్టుకునే లేదని చెప్తుంది. ఇంకా మా పాపకు కూడా అలవాటైపోయింది. దీన్ని ఫోటోది, దాన్ని ఫోటోది అంటుంది. ఏం చేయాలి? తీస్తుంది. అయిపోయింది, దాంట్లో అయిపోయింది ఐస్ క్రీము. ఇంకా ఉంది. నీది అయిపోయిందా? వెళ్దాం. మా పాపది ఇంకా అయిపోలేదంట ఐస్ క్రీము. మళ్ళీ ఒకసారి వ్యూ చేసేసుకుందాం ఫస్ట్ ఫ్లోర్ నుంచి. ఇదే ఎంజీ మార్గ్ ఫ్రమ్ ద టాప్ ఫ్లోర్. అంత బెస్ట్ వ్యూ కాకపోయినా ఏదో ఒక సూథింగ్, రిలాక్సింగ్ ఫీలింగ్ అయితే వచ్చింది. ఇంకా వెళ్ళిపోయేటప్పుడు మా పాపకు ఒక బెలూన్ ఇచ్చారు. సో నైస్ ఆఫ్ దెమ్. బెల్ కొడదాం. వెళ్తూ వెళ్తూ ఇలా గంట కొట్టాలంట ఫుడ్ నచ్చినట్టయితే. ఇంకా కిందకి దిగుతుంటే మంచి షో పీసెస్తో డెకరేట్ చేశారు రెండు వైపులా. ఓవరాల్ ఒక రొటీన్ బేకరీలో కాకుండా ఒక మంచి స్పెషాలిటీ అయితే ఉందనిపించింది ఈ షాప్కి. హ్యాపీ. ఇంకా పాప కూడా హ్యాపీ కాబట్టి బాయ్ బాయ్ చెప్పేసి బయటికి వచ్చేద్దాం.
బయటకు రాగానే మంచి ప్యాట్రియాటిక్ వైబ్స్ వచ్చాయి. G20కి పెట్టినట్టున్నారు మీటింగ్కి. ఇంకా టూరిస్టులు ఇక్కడ ఫోటోలు దిగుతూ మంచి లైవ్లీగా ఉంది ఎన్విరాన్మెంట్ అయితే. నేను పాప ఇక్కడ బయట ఎక్స్ప్లోర్ చేస్తుంటే మా వైఫ్ లోపల అన్ని షాప్స్ అన్నీ ఎక్స్ప్లోర్ చేసేస్తుంది. చూసేద్దాం ఎక్కడ తప్పిపోయిందో పాపం. పాపకు ఒక జాకెట్ సెలెక్ట్ చేసుకున్నట్టుంది, చూడడానికి చాలా బాగుంది. ఇంకా తర్వాత ఒక గిఫ్ట్ షాప్కి అయితే వచ్చాము. కొన్ని ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్, మా పాప కోసం 2 పెన్స్ తీసుకున్నాము. రేట్స్ అన్నీ రీజనబుల్గానే ఉన్నాయి. ఒక్కసారి ఈ చిన్ని బుద్ధాల సింక్ చూడండి, చూడముచ్చటగా అనిపించింది అసలు. మా వైఫ్ అక్కడ ఉన్న షాపులన్నీ ఎక్స్ప్లోర్ చేసి చివరకు స్టాఫ్ రిక్వైర్డ్ అంటే ఆ షాప్లోకి కూడా వెళ్తుంది. షాపింగ్పై తనకున్న కమిట్మెంట్ అట్లాంటిది మరి. ఇందాక కనిపించిన మాల్లో 4th ఫ్లోర్లో మెక్డీ ఉందంటే వచ్చాము. ఇప్పుడిప్పుడే కొత్తగా పెట్టినట్టున్నారు. మంచి హైజీనిక్గా ఉంది. అంబియన్స్ కూడా మంచి ప్రొఫెషనల్గానే ఉంది. జస్ట్ లిఫ్ట్ పక్కనే లెఫ్ట్ తీసుకుంటే కనిపిస్తుంది. మంచి ఆకలి మీద ఉన్నాం. ఏదో ఒకటి తొందరగా ఆర్డర్ చేసేసి తినేద్దాం. టైం 2 అవుతుంది. మళ్ళీ మనం పేలింగ్ దాకా వెళ్ళాలి. చూద్దాం ఎలా ఉంటుందో జర్నీ. ఆర్డర్ చేసుకొని బిల్లు తెచ్చుకుంటే మా పాప ఏదో కరెక్షన్ చేస్తుంది క్లాస్ టీచర్ లాగా. GST ఏదో 2 సార్లు వేసారంట. చూడాలా గొడవ ఏంటో. ఇంకా టేక్అవే తీసేసుకొని వెస్ట్ సిక్కింలో ఉన్న పేలింగ్కి బయలుదేరిపోయాము అందరం. టైం 2 అవుతుంది. డ్రైవర్ రీచ్ అయ్యేసరికి 8-9 దాకా అవుతుందన్నాడు. లాంగ్ జర్నీ అహెడ్ ఆఫ్ అస్ అనమాట. ఇంకెక్కడ ఆగకుండా వెళ్ళిపోదాం. సీ యూ ఇన్ పేలింగ్ అనుకుంటాం కానీ ఆ మెక్డీ ఏ మూలకి సరిపోలేదు. మళ్ళీ గంటకే ఆకలేసింది. 2 వెజిటబుల్ మ్యాగీస్ అయితే ఆర్డర్ చేసేసాం. ఇంకా వ్యూ కూడా అద్భుతంగా ఉంది ఇక్కడ నుంచి. అసలు సిక్కింలో ఏ హోటల్కి వెళ్ళినా వ్యూ బీభత్సంగా ఉంటుందేమో. ఇంకా మ్యాగీస్ అయితే వచ్చేసాయి. లేట్ చేయకుండా కానిచ్చేద్దాం. మా పాపకు కూడా గట్టిగా ఆకలేస్తున్నట్టుంది. 2 ఏళ్ల వయసులో తనంతట తానే ఫోర్క్తో తింటుందంటే ఇంకేం కావాలి. పాపం బాగా ఆకలేసినట్టుంది. కాసేపు ఆగి నా బౌల్ గుంజేసుకుంది. మొత్తానికి పాప తింటే చాలు. పేలింగ్లో మనం ఉండే హోటల్ రూమ్ నుంచి కాంచన్జంగా కనిపిస్తుందంట. సబ్స్క్రైబ్ చేసేసుకోండి. నెక్స్ట్ వీడియో అదే వస్తుంది.